డామిసిల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తారు కదా, అవే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ అన్నీ అడుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ది అంత ఇంపార్టెంట్ కాదు, ఈ రెడ్ స్టార్ ఉన్నాయి వాటికి ఇంపార్టెంట్. కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ యాజ్ డూ మీద ఇందులో క్లిక్ చేసేసి కిందకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అన్నీ కరెక్ట్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. కరెక్ట్ కాకపోతే అన్నీ కరెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్లో మీకు ఎన్సీసీ ఉందా అంటే ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఉందని పెట్టేయండి, ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందా అంటే ఏ సర్టిఫికేట్ ఎప్పుడు డేట్స్ అంటే ఆటోమేటిక్గా నేను ఇంతకుముందే మెన్షన్ చేసినాను కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బి సర్టిఫికేట్ ఉన్నా అంటే బి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డూ యూ హ్యావ్ స్పోర్ట్ పర్సన్, మీకు ఏమైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా అంటే ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అయితే ఇవన్నీ అడుగుతుంది. 176 ఇట్లా మీ ఫిజికల్ హైట్, చెస్ట్, వెయిట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇవ్వాలి కాబట్టి. మీ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా అని అడుగుతుంది. రన్నింగ్లో ఆల్రెడీ మీ మీద క్రిమినల్ కేసు ఉండి అది కొట్టేస్తే ఏం కాదు. ఇప్పుడు అది రన్నింగ్లో ఉందంటే ప్రాబ్లం, రన్నింగ్లో లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. రన్నింగ్లో లేకపోతే మీరు నో అని పెట్టుకోవచ్చు. నో అని పెట్టాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అన్నీ కరెక్ట్ అయితే తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఈ అప్లికేషన్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా మీద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మెట్రికులేషన్ ఎస్ఎస్సి మ్యాట్రిక్ హై స్కూల్ 10th క్లాస్ మీద పెట్టాను. సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది, అంటే మీ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఇయర్ క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్, ఏ స్టేట్, ఆ స్టేట్ డీటెయిల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణ అయితే తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, మీది ఏ స్టేట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, స్టేట్ బోర్డు మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీకు ఇయర్ ఏదైనా క్వాలిఫికేషన్లు ఉన్నాయా అని అడుగుతుంది. ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చాను. సర్టిఫికేట్ నెంబర్ TSEE 193000022 నాది. ఇట్లా మీకైతే సక్సెస్ఫుల్ అని పడిపోతుంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఆర్ యూ ఎంప్లాయిడ్ అని ఉంటే ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టండి, ఎంప్లాయిడ్ కాకపోతే నో అని పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. మీరు మీ ఇట్లా ఫొటోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఇంతకుముందే. ఈ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫోటో, ఈ సర్టిఫికేట్, మీ ఫోటో ఒకటి, సైన్ ఒకటి, 10th సర్టిఫికేట్, మీ ఎడిషనల్ డీటెయిల్స్ ఇస్తే స్టడీ ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఇస్తే ఇంటర్మీడియట్ కూడా ఇచ్చాను కాబట్టి ఇంటర్మీడియట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ అయితే మీరు క్వాలిఫికేషన్ ఇస్తారో అవే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 30 KB to 100 KB లోపు ఉండాలి. సైన్ వచ్చేసి 20 KB to 50 KB లోపు ఉండాలి. క్యాస్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవి వచ్చేసి 30 to 100 KB లోపు ఉండాలి. ఇవి కూడా జేపీఈజీ, PNG, PDF ఫార్మేట్లో ఉండాలి ఇవన్నీ కూడా. ఆ తర్వాత అవన్నీ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడికి తీసుకెళ్తుంది. సెలెక్ట్ పోస్ట్, మీ సెలెక్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ పోస్ట్ అయితే కానిస్టేబుల్, బార్బర్, కానిస్టేబుల్, కోబ్లర్, మీకు నచ్చిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉందా అంటే నో అని పెట్టేయండి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని పెట్టేయండి. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని పెట్టేయండి, లేకపోతే నో అని పెట్టేయండి. ఇక్కడ థర్డ్ ప్లేస్లో కూడా నో అని పెట్టేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఫిజికల్ కేటగిరీ జనరల్ అయితే జనరల్,
cassette will track candidate sailing from the ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇగో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది మీ డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మీకు పేమెంట్ మోడ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఏంటి అని ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ రావాలి మనకి ఎగ్జామ్ అని ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీకు 147 జనరల్ అయితే 147, ఎస్సీ ఎస్టీ అయితే ఫ్రీ. పేమెంట్ మోడ్ చూపిస్తే డైరెక్ట్ అప్లికేషన్ అయిపోతుంది. పే నౌ మీద క్లిక్ చేయగానే పేమెంట్ మోడ్ వస్తుంది. పే చేసేసేసరికి మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. అంతే.